హాయ్. మరి అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్. ఎస్, సో ఆ వీడియో ఎలా అనిపిస్తుంది? సూపర్ గా ఉంది. అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్. ఆయన లోకల్ స్థాయి అయిపోయింది, నేషనల్ స్థాయి అయిపోయింది, అంతర్జాతీయ స్థాయి నటుడు ఆయన. ఈ విషయం ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. పుష్ప 2లో ఆయన యొక్క పర్ఫార్మెన్స్ కానీ ఆయన యొక్క కలెక్షన్స్ కానీ అందరూ చూశారు. అంతర్జాతీయ స్థాయి నటుడు ఉన్నాడు ఆయన. ఈ సందర్భంలో ఆయన యొక్క పర్ఫార్మెన్స్ని, ఆయన టాలెంట్ కూడా చూపిస్తూ ఇప్పుడు లేటెస్ట్ పిక్చర్ అనేది తీయబోతున్నారు. ఇది ఖచ్చితంగా కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. తప్పనిసరిగా ఇది 10,000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా అవుతుంది. సో మరి ఇది ఒక సూపర్ హీరో మూవీ అనుకోవచ్చా మనం? ఎస్, అవును. ఇది సన్ పిక్చర్స్ వాళ్ళు తీస్తున్నారు. ఇది అల్లు అర్జున్ గారి 22 సినిమా. అంతేకాకుండా దీని తమిళ ప్రముఖ డైరెక్టర్ అట్లీ గారు తీస్తున్నారు. అట్లీ గారు అంటే అందరికీ తెలుసు ఆయన సినిమాలు ఎలా ఉంటాయో. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఇందులో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్తో కూడా, ఈవెన్ ఆల్రెడీ రోబో సినిమా చూసాం రజనీకాంత్ గారిది, దాన్ని మించిన స్థాయిలో ఈ యొక్క సినిమా ఉండబోతుంది. అల్లు అర్జున్ గారికి స్కానింగ్ చేయడం కానీ, ఈ యొక్క అంతర్జాతీయ స్థాయి నిపుణులు మాట్లాడడం కానీ అంతా కూడా ఇందులో ఉన్నాయి. ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ గారి ఈ దెబ్బతో మన అల్లు అర్జున్ గారు వరల్డ్ స్థాయి లెవెల్ స్టార్ అయిపోతారని కూడా మనం భావిద్దాం. సో మరి ఇప్పటి వరకు తెలుగులో ఎవరు సూపర్ హీరోగా ఎవరు కనిపించలేదు. మరి అల్లు అర్జున్ గారు అదే లుక్ లో కనిపిస్తుంది. వర్కౌట్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఆయన హాలీవుడ్ హీరో అయిపోవడం జరుగుతుంది. ఈసారి తప్పనిసరిగా ఆస్కార్ అవార్డు కూడా ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్ గారు త్వరలో కూడా ఆస్కార్ అవార్డు తీసుకుంటారని భావిస్తున్నాం. మరి అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చింది బర్త్డే సందర్భంగా. మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరో టాలీవుడ్ సినిమా హాలీవుడ్ సినిమాకి వెళ్తుంది. నిజంగా చాలా ఆనందంగా ఉందండి. అది అట్లీ గారు, అల్లు అర్జున్ గారి సినిమా. అది ఇప్పటి వరకు మనం ప్యాన్ ఇండియా సినిమా అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా కాదు, ఇంటర్నేషనల్ సినిమా రాబోతుంది. అట్లీ గారికి అలాగే అల్లు అర్జున్ గారికి ముందుగానే కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలకి వన్నీ తెస్తున్నటువంటి మీరు దిగ్విజయంగా మంచి సినిమాని అందిస్తారు కూడా. మీరు ఖచ్చితంగా మన తెలుగు వారికి అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి అల్లు అర్జున్ గారు ఈ మూవీలో ఒక సూపర్ హీరో క్యారెక్టర్ చేయబోతున్నారు అన్న టాక్ నడుస్తుంది. అవునవును, తెలుగులో ఇంతవరకు రాలేదు కదా. ఖచ్చితంగా సూపర్ హీరో సినిమాలాగా ఉంది. ఇది బ్రహ్మాండంగా సూపర్ డూపర్ హిట్, ఇంటర్నేషనల్ హిట్ అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ సినిమా కాబట్టి అల్లు అర్జున్ గారు ఇంకో మెట్టు ఎక్కే దిశగా ఈ సినిమా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మరి అల్లు అర్జున్ గారు పుష్పలో చెప్పినట్లుగానే పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనుకోవచ్చు. అదే నిజమైంది కదా. ఇప్పుడు మనం పలికే వాక్కు వేదవాక్కు అంటారు. ఇప్పుడు తదాస్తు దేవతలు ఉంటారు, మనం ఏం మాట్లాడినా అని చెప్పి అంటుంటారు కదా. ఆయన మాట్లాడింది తదాస్తు అని ఏ దేవుడైనా అన్నాడేమో, అందుకని ఇంటర్నేషనల్ మూవీకి వెళ్ళిపోయాడు ఆయన. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటి ప్రపంచం మొత్తం మీద వినబడుతుంది అంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. తెలుగు వాళ్ళు అని గుర్తించేలా ఈ సినిమా ఎవరిది రాని ఎవడైనా వాకప్ చేస్తాడు. వాకప్ చెప్పినప్పుడు తెలుగు మాత్రం ముందు వస్తుంది. ఇది తెలుగు వాళ్ళు తీసిన సినిమా అని. ఇండియా అని ఫస్ట్ వచ్చిన తర్వాత తెలుగు అనుభూతి మన తెలుగు మీద కూడా ఫోకస్ పెడతారు. ఎందుకంటే పెద్ద పెద్ద క్రికెటర్లే తెలుగు అంటే చాలా ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ సినిమా సెన్సేషనల్ సినిమా అవుతుంది, గొప్ప సినిమా అవుతుంది. ఈ సినిమా మన తెలుగు జాతికే మంచి పేరు తెస్తుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళ కాంబినేషన్ లో మూవీ వస్తుంది కదా. అవునండి. అంటే 4DX దానిలో ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా అయితే బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు అల్లు నాగేంద్ర, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండి. నేను టైటిల్ చూసా, సూపర్ ఉంటుందండి మూవీ. ఆయన లుక్ గానే బాగుందండి, వెరైటీగా ఉంది. అడగండి ఏదన్నా, మనము అది చూడలేదన్నమాట. మీరు అడిగితే నాకు మైండ్ లో థాట్లు వచ్చేస్తాను అందుకని. అంటే అల్లు అర్జున్ పుష్ప తర్వాత అవునండి కమర్షియల్ సినిమాలు చేయకుండా ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. అవునండి. సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆ రేంజ్ పాపులారిటీ వచ్చిన తర్వాత ఎవరు సేఫ్ జోన్ లో ఉండాలనుకుంటున్నారు కదా, మరి అల్లు అర్జున్ ఇంకా ఎక్స్పెరిమెంటల్ చేస్తున్నారు, మైథలాజికల్ డ్రామా అని. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆయనకి ఆ కంటెంట్ నచ్చింది కాబట్టి ఆయన ఆ మూవీ చేస్తున్నాడు అండి. ఆ కంటెంట్ నచ్చింది కాబట్టి ఆ మూవీ చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన కొన్ని కంటెంట్లు ఎంచుకుంటాడు.
పర్ఫెక్ట్ కంటెంట్ ఉంటేనే ఆయన సినిమా చేస్తాడు, లేకపోతే చేయడండి. ఆయన సినిమా కంటెంట్ బాగుంది కాబట్టి చేస్తున్నాడు అండి. ఇంతకుముందు పుష్ప మూవీ కానీ బాగుంది, ఈ మూవీ కానీ చాలా హిట్ అవుతుంది, చాలా బాగుంటుందండి మూవీ కానీ. దీంట్లో డైలాగులు కానీ బాగుంటాయండి. అంటే ఎప్పుడు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయడం అవసరం అంటారా పాన్ ఇండియా పాపులారిటీ వచ్చిన తర్వాత? అంటే ఆయన యాక్టర్ కదండి, ఆర్టిస్ట్ కదా, ఆర్టిస్ట్ కాబట్టి ఏ సినిమా తీసినా బాగానే ఉంటుంది కదండి. ఆయన ఫ్యాషన్ కదండి ఇది మూవీ, ఆ ఫ్యాషన్ కోసం చేస్తున్నాడు వీడియో. అన్న నిజం చెప్తున్నా, A22 మన A6 కూడా నిజంగా చాలా బాగా అనిపించింది అన్న. అసలు అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ యొక్క ఫుటేజ్ నిజంగా పుష్పలో డైలాగ్ ఉంటుంది అన్న, నేషనల్ కొట్టివా ఇంటర్నేషనల్ అని. నిజంగా పుష్ప అదే నేషనల్ మూవీనే, కానీ ఇది నిజమైన ఇంటర్నేషనల్ అన్న. నిజంగా చాలా చాలా గొప్పగా అనిపించింది. లాలా విఎఫ్ఎక్స్ అనేది చాలా పెద్ద విఎఫ్ఎక్స్, అది ఎక్కడ మీరు చూసుకుంటే ఇండియా అదేంటి చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశారు అన్న, అవతార్ కానీ అట్లాంటి సినిమాలు తీశారు. సో అట్లాంటి గొప్ప ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో పోయి ఇక్కడ చేయడం అనేది చాలా గొప్ప అనిపించింది. కానీ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తారన్న ఫీలింగ్ కలిగిందన్న, చాలా చాలా గట్టిగా ప్లాన్ చేశారు. ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారని నాకు నమ్మకం కలిగింది. చాలా బాగా అనిపించింది. అంటే అలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ లో అల్లు అర్జున్ బాగుంటారా అన్న? నిజంగా నేను ఇందాక ఫోటో చూసిన, ఒక అమ్మాయి తమ్నెల్ పెట్టింది, కెరీర్ కథం అని పెట్టింది. సో ఎందుకంటే అనుకుంటే ఇంకా సినిమా స్టార్టే కాలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు, అప్పుడే కెరీర్ కథం అని కామెంట్ పెడతారు. దయచేసి పెట్టకండి. సో నేను చెప్తున్నా, లాలా విఎఫ్ చాలా పెద్దది, మన USA లో ఉంటుంది. సో వాళ్ళు దీన్ని టేకప్ చేసారంటే అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటన్నా, సన్ రైజర్స్ మీకు బాగా తెలుసు, సన్ రైజర్స్ వాళ్ళు ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే అర్థం చేసుకోండి. చాలా పెద్ద బడ్జెట్, చాలా పెద్ద మూవీ. నిజంగా ఇది ఇంటర్నేషనల్ మూవీ అని చెప్పుకోవచ్చు. అఫీషియల్ బేస్ నిజంగా అట్లీ గురించి తెలీదు. అట్లీ ఇంకా ఆయన సినిమా ఇది 6వ సినిమా కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యాయో అంతకన్నా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. అంటే అట్లీ ఇంతవరకు ఒక ఫస్ట్ లవ్ మూవీ, తర్వాత కమర్షియల్ మూవీ చేసినాడు దళపతితో. సో అంటే ఇలాంటి మూవీని క్యారీ చేసేంత శక్తి ఆయనలో ఉందా అన్న? ఎవరి లోపల ఏదో చెప్పలేం కదా, నాకైతే అనిపించింది అట్లీ ఈజ్ కేపబుల్ పర్సన్. నిజం కరెక్ట్ సెటిల్ అయ్యాడు. యాక్చువల్ గా తను త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమా కానీ త్రివిక్రమ్ తో పెట్టాల్సిన షెడ్యూల్ కొద్దిగా వెనకాల పెట్టి పట్టితో చేస్తానంటే చాలా చాలా ఫీల్ అయినా. నిజంగా అట్లీ నిజంగా చూస్తారు కదా, ఇప్పుడు జస్ట్ ఇది ఇంకా షూట్ స్టార్ట్ కాలేదు. వన్స్ ఒక్కసారి గ్లిమ్స్ మొదలైన తర్వాత ఊచకోత చూస్తారు మీరైతే. మరి అల్లు అర్జున్ గారిని ఒక సూపర్ హీరో లాగా చూస్తామా? చూడొచ్చు అన్న, ఛాన్స్ ఉంది, 100% ఛాన్స్ ఉంది. ఇది చెప్తాను 100%. ఈ A26 ఏదైతే ఉందో ఇది ఇంటర్నేషనల్ మూవీ, 100% మంచి చూడటానికి కోరుకుంటున్నాం. అదే సూపర్ హీరో క్యారెక్టర్ అని మీరు అనుకుంటున్నారు? అంటే స్కాన్ చేయడం, VFX అవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అవునండి, ఇదైతే పెద్దగా ప్లాన్ చేసే వరకు అవతార్ లాగా అనిపించింది. చాలా మంది సినిమాటిక్ ఇమాజినేషన్ కమ్స్ ట్రూ అన్నట్టుగా పెట్టారు స్టార్టింగ్ లో కూడా. సో నిజంగా 100% సూపర్ మ్యాన్ ఆ రకంగా ఉన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న. అంటే తెలుగులో సూపర్ హీరోస్ లేరని చెప్పేసి అల్లు అర్జున్ గారు సూపర్ హీరో కాబట్టి నిజంగా తెలుగు వాళ్ళు ఇప్పుడు అట్లాంటి సినిమా తీయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి అట్లాంటి కంటెంట్ తీసుకున్నాడంటే హ్యాట్సప్ అని చెప్పొచ్చు. నిజంగా ఎలా ఉంటుందో నేను కూడా ఈగల్ వెయిట్ చేస్తున్నా. కానీ చాలా గొప్పగా అనిపించింది. అసలు చూసిన విజువల్స్ కానీ చాలా గ్రేట్ అనిపించింది అన్న. మరి అల్లు అర్జున్ గారు బర్త్డే సందర్భంగా ఒక గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ మీకు ఎలా అనిపిస్తుంది? మాస్ మీట్స్ మ్యాజిక్ అంట. డైరెక్ట్ ఇండియాలో ఫ్లైట్ ఎక్కిర్రు, లాస్ ఏంజల్స్ దిగిర్రు. లాస్ అవనికి కాదు, ఇప్పటివరకు మీరు లాస్ చేద్దాం ట్రై చేశారు కదా చాలా మంది, దాన్ని అంతా కవర్ చేసి వాళ్ళు దాచిపెట్టుకోరు. అవసరం అయితే మీకే చూపిస్తారు, ఎంత కౌంటింగ్ అని మీకే చూపిస్తారు ఖచ్చితంగా. ఏమేమో చేద్దాం చూసారు, ఏదో చేద్దాం చూసారు, ఎట్లా పడుకోబెడదాం చూసారు, ఎట్లా పడుకోబెడదాం చూసారో అలాగే లేచాడు. అలాగే అల్లు అర్జున్ అట్లీ విత్ ఆర్మీ తోడవుతుంది, మళ్ళీ ఒకసారి AAA+ అవ్వబోతుంది ఖచ్చితంగా. చూసేసుకోండి. ఇప్పుడు జస్ట్ వర్కింగ్ సంబంధించి చిన్న వీడియో వదిలిపెట్టారు కదా, బర్త్డే రోజు రిలీజ్ చేశారు కదా. ఆల్రెడీ పొద్దున్నే అల్లు అర్జున్ ఆర్మీతో మీట్ అయ్యాడు. మళ్ళా మధ్యాహ్నం వరకు ఈవినింగ్ వరకు ఒక సినిమా ట్రైలర్ రేంజ్లో రిలీజ్ చేశారు. సో ఇక్కడ అల్లు అర్జున్ ఆర్మీతో మీట్ అయిపోయిండు అదే రోజు. అంటే ఆల్రెడీ ముందే చేసినట్టున్నారు, అది వదిలిపెట్టారు. ఒక గ్లిమ్స్ లాగా ట్రైలర్, ఒక టీజర్ లాగా కనపడుతుంది అనమాట. సో డైరెక్ట్ లాస్ ఏంజల్స్కి వెళ్ళారంటే ఏ రేంజ్లో పోతుంది చూడండి. కొన్ని అవతార్ పిక్చర్స్ కూడా కనపడుతున్నాయి. సో మరొక అవతారం మనకు చూపించబోతున్నాడు. అల్లు అర్జున్లోని మరొక అవతారం చూపించబోతున్నాడు. ఆల్రెడీ పుష్ప 2తో చూపించాడు. దంగల్ రికార్డు కూడా పొంగల్కే బ్రేక్ చేశారు, అవి దాచిపెట్టారు, చెప్పలేదు. ఇంకా ఐటీ రైట్స్ పడి ఇంకేమో చేస్తారని పార్ట్ 3 కోసం దాచిపెట్టారనమాట. పార్ట్ 3 ఉన్నది, అది కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎవరేం కంగారు పడకండి, ఎవడెవడో రెచ్చగొడుతున్నాడని రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లాస్ ఏంజల్స్లో దిగారంటే ఏ రేంజ్లో VFX ఉంటాయో. స్టార్టింగ్లో చెప్పాను కదా మాస్ మీట్స్ మ్యాజిక్ అని. సో ఒక మాస్ హీరో మ్యాజిక్ చేస్తే ఎలా ఉంటుంది. మరొకసారి హాలీవుడ్లకి సూపర్ మ్యాన్లు చాలా మంది ఉన్నారు కదా. సో మనకు ఒక్కడే హనుమాన్ అని చెప్పి చిరంజీవి అని చెప్పాడు కదా. సో మరొకసారి అల్లు అర్జున్తో మరో సూపర్ హీరో రాబోతున్నాడు అని అర్థమవుతున్నది. సో అనిరుద్ధికి మ్యూజిక్ కొట్టే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అలాగే అవతార్ లాంటి సినిమాలకి VFX చేసిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన టీం అంతా అట్లీ తీసుకొస్తున్నట్టున్నాడు.
సో అట్లిని కలర్ చూసి చాలా మంది ఏం చేస్తాడు అనుకున్నాడు. ఆడి కలర్కున్న కల్టెంట్ ఈసారి చూపించబోతున్నాడు, అది విత్ అల్లు అర్జున్తో కలిపి. ఇంకా ఏం చెప్పాలి, సో అనిరుద్ధ్ మ్యాజిక్ ఉంటుంది, అల్లు అర్జున్ మ్యాజిక్ ఉంటుంది, అట్లీ మ్యాజిక్ ఉంటుంది, విత్ ఆర్మీ తోడవుతుంది ఖచ్చితంగా. అనిరుద్ధ్ ఓ బై ఆడ ఆర్మీని తోడు చేయాల్సిన అవసరం కూడా లేదు, అనిరుద్ధ్, అల్లు అర్జున్, అట్లీ. సో ఈసారి 3A కాదు 4Aలు కనబడుతున్నాయి. రామ్ చరణ్ పెద్దది కూడా ఈ మధ్యన రిలీజ్ అయింది కదా, దానికి టార్గెట్ వాళ్ళు టార్గెట్ పెట్టేసుకున్నారు 1000 కోట్లు పక్క. సో వీళ్ళు ఇంటర్నేషనల్ టార్గెట్ పెట్టేసినారు, ఆల్రెడీ 2000 కొట్టారు కదా, సో 3000కి పోతారేమో. సో సన్ పిక్చర్స్, సన్ అంటే కొడుకు కాదు, SON సన్ను కాదు, అది SUN సన్ను. ప్రపంచానికి ఒక్కడే సన్ను, మొత్తం ఎండనైనా నీడనైనా ఇచ్చేది వాడే. సో మంట పుట్టించబోతున్నాడు ఒక్కసారి అల్లు అర్జున్. 3A కాదు 4Aలు, అంటే 4Aలు ఉన్నాయి ఈసారి. సో నలుదిక్కులు పిక్కటిల్లల్లా. అరే భాయ్, మన తెలుగు ప్రాంతంలో 4 దిక్కులు, తూర్పు పడమర దక్షిణ కాదు, ఇండియాలో 4 దిక్కులు కాదు, ప్రపంచ స్థాయిలో నలుదిక్కులు పిక్కటిల్లేలా ఒక లాస్ట్లో ఒక అరిచాడు కదా, సో ఆ అరుపు వినబడబోతుంది అనమాట. ఇక ఆలోచించుకోండి, మరి 1 year పడుతుందో 2 years పడుతుందో. నేనైతే part 3 వచ్చేలోపు ఇది వచ్చేస్తే రచ్చ బాగా చేసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. సో పొద్దునంత హ్యాపీగా బర్త్డే చేసుకొని హాయ్ చెప్పాడు. సో సాయంత్రం వరకు ఇంత రచ్చ చేస్తాడు అనుకోలే, పొద్దు నుంచే స్టార్ట్ అయిందంటే నేను అబ్జర్వ్ చేయలే. పవన్ అన్న కొడుకుది సమ్ హాస్పిటల్ సంబంధించిన సీన్స్ చూస్తూ అలా బిజీ అయిపోయాను. చూసుంటే ఇంకా ఒక రేంజ్లో ఉండేది. సో టోటల్గానైతే 4 కలిపి నలుదిక్కులు పిక్కటిల్లేలా సౌండ్ చేయడానికి వస్తున్నాడు. లాస్ట్ ఒక అరుపు అరిశాడు అని చెప్పేసి, ఆ అరుపు ఖచ్చితంగా వినపడుతుంది. జై అల్లు అర్జున్, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్. అల్లు అర్జున్ గారు అంటే నేషనల్ కాదా, ఇంటర్నేషనల్ ఐకాన్ స్టార్ కూడా కాదు, ఈసారి ఇంటర్నేషనల్ స్టార్ అని పడుతుంది. హాలీవుడ్ బోర్డు పక్కన టాలీవుడ్ బోర్డు, ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ బోర్డు అని పడుతుంది ఖచ్చితంగా. మరొకసారి అరిస్తే మరిగా మీరు వణుకుతారేమో, అరవను. లాస్ట్లో అరిసిండు, దాన్ని వెనక పెట్టేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్మీ, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. అఖండ విజయం అందుకోబోతున్నాం ఈసారి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్.